నమస్కారం, ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భూముల పంపిణీ అంశం చర్చనీయాంశమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. దళితులు, గిరిజనులకు ప్రభుత్వం నుంచి భూములు ఇవ్వాలన్న డిమాండ్లపై స్పందించిన సీఎం ప్రస్తుతం ప్రభుత్వానికి పంపిణీ చేయడానికి తగినంత భూములు లేవు, మేము భూములు ఇస్తామని ఎదురు చూడకండి అని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, భూ సంబంధిత పరిమితులు, న్యాయపరమైన అడ్డంకులు వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. సీఎం వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్నికల సమయంలో భూముల పంపిణీ, పేదలకు స్థలాలు వంటి హామీలు ఇచ్చి ఇప్పుడు వెనక్కి తగ్గడం సరైంది కాదని ఆరోపిస్తున్నాయి. మరోవైపు అధికార పార్టీ నాయకులు మాత్రం ప్రభుత్వానికి లభ్యమయ్యే భూములపై సమగ్ర సర్వే జరుగుతోందని, ప్రత్యామ్నాయ పథకాల ద్వారా పేదలకు మేలు చేసే చర్యలు చేపడతామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దళిత, గిరిజన సంఘాలు ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. భూమి పంపిణీ అంశంపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇవాళ దళితులకు, గిరిజనులకు నా సూచన ఒక్కటే, ఆనాడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సంక్షేమము, అభివృద్ధిలో ఒక విధానాన్ని తీసుకున్నది. ఆ శకం ముగిసింది. ఇవాళ నిజంగా నాకు మీకు భూములు ఇవ్వాలన్నా ఈ ప్రభుత్వం దగ్గర భూములు అందుబాటులో లేవు. ఇక మీరు భూముల గురించి, ప్రభుత్వం ఇచ్చే ఏదో సంక్షేమం గురించి ఆలోచన చేయకండి. నిజామాబాద్ లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలపై కూడా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ మాదిరిగానే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోనూ బీజేపీకి స్పష్టమైన మెజార్టీ లేదు అని మంత్రి పేర్కొన్నారు. గతంలో తమ పార్టీ కేవలం 13 సీట్లు గెలిచినా కూడా కరీంనగర్ లో మేయర్ పదవిని సాధించామని గుర్తు చేశారు. రాజకీయంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే ఫలితాలు సాధ్యమవుతాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటి పరిస్థితుల్లో కూడా అన్ని రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు వ్యవహరిస్తారని మంత్రి తెలిపారు. అయితే ముఖ్యమంత్రి లేదా మంత్రుల ప్రత్యక్ష జోక్యం ఉండదని స్పష్టం చేశారు. స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధులే వారి ఆలోచన పరిస్థితుల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. ఈ నెల 16వ తేదీన జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలని మంత్రి వ్యాఖ్యానించారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే కొన్ని చోట్ల క్యాంప్ రాజకీయాలు జరిగాయని, ప్రస్తుతం కొత్తగా ఎలాంటి క్యాంపులు ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ లో అధికార పోరాటం ఎలా మలుపు తిప్పుతుందో అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. 16వ తేదీ నిర్ణయాత్మకంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. లోకల్ ఎమ్మెల్యే అండ్ మానకొండ ఎమ్మెల్యే 69 మంది మెంబర్స్ ఓటింగ్. 69 మంది మెంబర్లు ఉన్నటువంటి దానిలో 30 సభ్యులకు ఎన్నిక గెలిచి మేము మేయర్ అవుతామని ప్రకటించుకున్నది ఆయన. ఆ రాజకీయ పార్టీ నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎట్లా ప్రకటించుకున్నాడో మిగతా రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్లకు వ్యూహం ఉంటాయి. రాజకీయాల్లో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వాళ్ళకు వస్తున్న పార్టీలను కూలగొట్టింది, అవినీతి పరిణామాల పార్టీలు జైన్ చేసుకుంటూ ఎట్లా పూరితమైందో ఇదంతా చర్చ ఈ సందర్భం కాదు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, తప్పకుండా పొలిటికల్ పార్టీగా గతంలో కూడా కరీంనగర్ మేయర్కు 13 సీట్లు గెలిచినప్పుడు కూడా మేము మేయర్ అయినాం కరీంనగర్కు సంబంధించి. కాబట్టి ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర నాయకత్వం సలహా సూచనకు సంబంధం లేదు ఇందులో, ముఖ్యమంత్రి గారు మంత్రుల జోక్యం లేదు ఇందులో. స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధులు వాళ్ళ ఒక ఆలోచనతోటి అబ్సల్యూట్ మెజార్టీ బీజేపీకి రాలేదు. నిజామాబాద్ లాగా నేను కూడా ప్రతిపక్షంలో కూర్చుంటా చెప్పాల్సి ఉండే. అక్కడ కూడా 60కి 28 వచ్చినాయి, ఇక్కడ 69కి 30 వచ్చినాయి. దానికి పెద్ద మేము గెలిచినామని జెండా పాచినామని మీరే జెండా ఊపారు కదా, మేమని అన్నామా? మేము ఇప్పుడు ఏమంటున్నాం, డెమోక్రటిక్ గానే ప్రజాస్వామికంగానే గెలిచిన కార్పొరేటర్లు మేయర్ను ఎవరు ఎంపిక చేసుకుంటారు తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు తిరగనీయం. ఎవరు డెమోక్రసీ ఎవరికి వ్యతిరేకం కాదు. మేము ప్రజాస్వామ్యంగా గెలిచిన ఆ బీజేపీ 30 మంది కూడా శుభాకాంక్షలు, మిగతా 36 మంది కూడా శుభాకాంక్షలు. అందరూ కలిసి మంచి మేయర్ని ఎన్నుకోండి. మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ లాంటి పెద్ద నగరం ఈరోజు 3,40,000 ఓట్లు, 5 లక్షల జనాభా, తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ సీట్స్ ఉన్నటువంటి కార్పొరేషన్ చెప్పకుండా ఉత్తర తెలంగాణ దాన్ని డెవలప్మెంట్ చేయాలని మా ప్రభుత్వ ఆలోచన. దానికి అనుగుణంగా మంచి ఒక కోఆర్డినేషన్ పాలకవర్గం ఉంటే బాగుంటుందని ఆకాంక్ష పడడం లోపల పొరపాటు ఎట్లయితుందో నాకు అర్థం కాలే. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరిని పదవులకి దించే ప్రయత్నం చేస్తలేము. మీకు అబ్సల్యూట్ మెజార్టీ ఉంటే మేము అడ్డం పడతలేము. మేము అందుకే మేము ఎవరికి ఖిలాఫ్ కాదు. మాకు సంబంధించిన స్థానిక నాయకత్వం వాళ్ళకు సమన్వయం చేసుకుంటున్నప్పుడు మా పార్టీ తరఫున కూడా అందులో ఒక ఆలోచన కొనసాగుతుంది తప్ప రాజకీయంగా
లబ్ధి పొందాలి, రాజకీయంగా ముందుకు పోవాలనే ఆలోచన ఉండడం లోపల పొరపాటు ఎట్లయితే నాకు అర్థం కాదు. రైట్. గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గిరిజనుల సాధికారత కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమని ఆయన పేర్కొన్నారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచింది కేసీఆర్ అని 3146 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి మన తండాలో మన రాజ్యం అనే నినాదానికి నిజమైన అర్థం తీసుకొచ్చారని కేటీఆర్ తెలిపారు. తండాలకు ప్రత్యేక గ్రామ పంచాయతీ హోదా కల్పించడం ద్వారా గిరిజనులకు స్వయం పాలన, నిధులు, అధికారాలు అందాయని ఆయన వివరించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడంతో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని, తాగునీరు, రోడ్లు, విద్యుత్, పాఠశాలలు వంటి మౌలిక వసతులు మెరుగుపడ్డాయని కేటీఆర్ పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు అమలు చేసి వారి జీవన ప్రమాణాలను పెంచే దిశగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాపాడాలని, గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గిరిజనుల స్వాభిమానాన్ని కాపాడే పోరాటంలో బీఆర్ఎస్ ఎప్పటికీ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో మా తాండాలో మా రాజ్యం ఉండాలి అనే నినాదానికి, గిరిజనుల ఆత్మగౌరవానికి మరి అల్టిమేట్గా న్యాయం చేసిన నాయకుడు పెద్దలు శ్రీ కేసీఆర్ గారు. అది గిరిజన గూడాలు కావచ్చు, కోయగూడాలు కావచ్చు, లంబాడ తాండాలు కావచ్చు, 3146 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి ఇవాళ 3146 మంది మా గిరిజన బిడ్డలు సర్పంచులుగా, వార్డు సభ్యులుగా మరి 30,000 మంది వార్డు సభ్యులు అయినారు అంటే దానికి కారణం గౌరవ పెద్దలు మరి మన నాయకులు కేసీఆర్ గారు. అట్లాగే కేవలం తాండాలు మాత్రమే కాదు, ఒకే ఒక్క రోజు 4.5 లక్షల ఎకరాల పోడు పట్టాలిచ్చి గిరిజనులను వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది కూడా కేసీఆర్ గారు. జల్, జంగల్, జమీన్ అనే నినాదంతో ఆనాడు ఏ పోరాటం అయితే కొమరం భీం గారి నాయకత్వంలో జరిగిందో, ఆదివాసీల కోసం, గిరిజనుల కోసం మరి పోరాటం జరిగిందో, అదే పద్ధతుల్లో మరి అటు నీళ్లలో న్యాయం చేస్తూ, ఇటు పోడు భూముల పట్టాలిస్తూ, మరొక వైపు హరిత వనాలు పెంచుతూ, అట్లాగే వారి ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా మరి బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో న్యాయం చేసుకున్నాం. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క ఇలాకాలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. స్థానికంగా ప్రభావం కలిగిన కాంగ్రెస్ నేత అండతోనే ఈ పందాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధుల పరిధిలోనే ఈ తరహా జూద కార్యకలాపాలు బహిరంగంగా జరుగుతుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం దాదాపు 1000 మంది సభ్యులతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసి పందాల నిర్వహణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఆ గ్రూప్ ద్వారా ఆటల సమయం, ప్రదేశం, బెట్టింగ్ వివరాలు పంచుకుంటూ పెద్ద ఎత్తున జూదాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. రోజుకు 50 లక్షల వరకు బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. వారానికి 3 రోజుల పాటు ఈ కోడి పందాలు నిర్వహిస్తున్నారని, ఇందుకోసం జూదగాళ్లను ఒక ముఠాగా ఏర్పాటు చేసి బాధ్యతలను పంచుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ పందాల ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. స్థానికులు మాత్రం ఈ వ్యవహారంపై పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు. చట్టవిరుద్ధంగా కోడి పందాలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండతోనే ఈ వ్యవహారం సాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా పోలీసు అధికారులు స్పందించి దర్యాప్తు చేపట్టి వాస్తవాలను బయటపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. మంత్రి ఇలాకాలో జరుగుతున్న ఈ వ్యవహారం రాజకీయంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానంను ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మరియు ఆయన సతీమణి సంధ్యారాణి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కుటుంబ సమేతంగా స్వామివారి ఆశీస్సులు కోరుకున్నారు. దేవాలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలపై ఆలయ అధికారులతో చర్చించినట్లు సమాచారం. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులతో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ దర్శన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాల వద్ద భక్తులు క్యూలో కిలోమీటర్ల మేర కనిపిస్తున్నారు. ఓం నమః శివాయ నినాదాలతో ఆలయ ప్రాంగణాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవ క్షేత్రాలైన శ్రీశైలం దేవస్థానం, శ్రీకాళహస్తి ఆలయం, ద్రాక్షారామం, భీమేశ్వర స్వామి ఆలయం, కోటప్పకొండ, త్రికోటేశ్వర స్వామి ఆలయంలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక దర్శనాలు, లింగాభిషేకాలు,
రుద్రాభిషేకాలు పాలు తేనెతో మహాన్యాస పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల రాత్రంతా జాగరణలు, భజనలు, శివతాండవ స్తోత్ర పారాయణాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఉధృతంగా ఉంది. అలాగే కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, కీసర రామలింగేశ్వర స్వామి ఆలయం, రామప్ప రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, అఖండ దీపారాధనలు నిర్వహిస్తున్నారు. భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి రాత్రంతా జాగరణ చేస్తూ శివుని అనుగ్రహం కోరుతున్నారు. కవర్లో తెచ్చినప్పుడు కాదండి నేను రాదమ్మా మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ భారీగా నమోదైంది. స్వామివారి దర్శనం కోసం ఆలయం వద్ద నుంచి నేరేడ క్రాస్ రోడ్ వరకు భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు క్యూ లైన్లలో నిలబడి శ్రద్ధా భక్తులతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పాలక మండలి విస్తృత ఏర్పాట్లు చేశారు. తాగునీరు, షెడ్లు, వైద్య సదుపాయాలు, ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి రద్దీని సమర్థవంతంగా నియంత్రిస్తున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నారుల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కూడా కల్పించారు. ఇక పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ క్యూ లైన్లను వేగవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. భక్తులకు వీలైనంత త్వరగా సౌకర్యవంతంగా స్వామివారి, అమ్మవారి దర్శనం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నేరేడ క్రాస్ రోడ్డు పరిసరాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. శివనామ స్మరణల మధ్య ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడుతోంది. భక్తుల విశ్వాసంతో కురవి క్షేత్రం పర్వదిన వేడుకలతో సందడిగా మారింది. బ్రహ్మసూత్ర శివాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నల్లబెల్లి మండలం మేడపల్లి గ్రామంలోని ఈ దేవాలయంలో ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. గ్రామస్తులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దేవాలయ అర్చకులు శివసాంబరాజు తెలిపిన వివరాల ప్రకారం పూర్వకాలంలో గ్రామ పరిసరాల్లో లభించిన శివలింగానికి 14 సంవత్సరాల పాటు నిరంతర అభిషేకాలు నిర్వహించారు. ఆ కాలంలో గ్రామంలో అనేక శుభ సూచనలు, ఆధ్యాత్మిక అనుభూతులు చోటు చేసుకోవడంతో స్వామివారు ప్రత్యక్షమైనట్లు భక్తుల విశ్వాసం ఏర్పడింది. ఈ విశ్వాసంతో గ్రామ పెద్దలు, గురు పరంపరల సమక్షంలో ప్రత్యేక శాస్త్రోక్త కార్యక్రమాలు నిర్వహించారు. 3 సంవత్సరాల క్రితం అత్యంత శుభమయమైన 9 నెలలు 9 రోజులు 9 గంటల ముహూర్తంలో బ్రహ్మసూత్ర లింగ ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించామని అర్చకులు వెల్లడించారు. అప్పటి నుంచి నిత్య పూజలు, అభిషేకాలు, రుద్ర పారాయణాలు నియమితంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా సోమవారాలు, మహాశివరాత్రి వంటి ప్రత్యేక సందర్భాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. గ్రామంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని స్వామివారిని ప్రార్థిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ దేవాలయం ప్రస్తుత గ్రామానికి ఆధ్యాత్మిక కేంద్రమై నిలుస్తూ భక్తుల విశ్వాసానికి ప్రతీకగా మారింది. ఓం నమః శివాయ. ఈ క్షేత్రం 9 మార్చి 2022 నాడు ప్రతిష్ఠ చేయడం జరిగినది. నేను గురు పరంపరల ద్వారా ఈ ప్రతిష్ఠ చేసే ముందు 9 నెలల 9 రోజుల 9 గంటల సమయంలో ఆ సమయాన్ని చూసి శుభముహూర్తంలో ఈ బ్రహ్మసూత్రం గల లింగాన్ని ప్రతిష్ఠించడం జరిగినది. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడపల్లి గ్రామంలో ఇదే స్థలంలో పూర్వంలో ఒక శివలింగం దొరకడం జరిగినది. దాన్ని 14 సంవత్సరాలు నేను అభిషేకం చేసిన తర్వాత స్వామివారు నాకు సాక్షాత్కారం కనబడి ప్రతిష్టలో సాక్షాత్కారంలో కనిపించడం జరిగింది. తన ప్రకారంగా ఈ శ్రీ రాజరాజేశ్వర లింగం ఈ మేడపల్లిలో ప్రతిష్ఠించడం జరిగినది. మా గురు పరంపర గారు వచ్చిన పేరు శివసాంబరాజు గురించి యాదవ పాదాచార్య శివలింగ మఠం. ఇది మేడపల్లిలో ప్రతిష్ఠ చేయడం జరిగిందండి. అతి శక్తివంతంగా స్వామివారు బ్రహ్మసూత్రం గల స్వామివారు కింద బ్రహ్మ, మధ్యలో విష్ణువు,
యోని స్వరూపము, తర్వాత శివుడు. దీన్ని బ్రహ్మసూత్ర లింగం అంటారు. స్వామివారు ఇక్కడ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలిగే స్వామివారు. ఏదనుకుంటుంది ఒక 9 వారంలో సోమవారాలు కనుక వచ్చి ఎవరైతే ఏది కోరుకుంటారో వాళ్ళకి తప్పకుండా వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, ప్రతి ఏదైనా గాని ఒక 9 వారాలు స్వామివారిని సందర్శించినట్టయితే మనసులో ఉన్న కోరికలు ఏదైనా నెరవేరుతాయండి. స్వామివారు అంటే ఇప్పుడు 5 చెప్పారు కదా, బ్రహ్మసూత్రం అని అన్నారా? అంటే ఎలా బ్రహ్మసూత్రం అంటే ఎలా ఉంటుంది? మామూలు శివలింగాలు అంటే సింగిల్ స్టోన్ మీద ఉంటాయి కదా, ఇప్పుడు దీని స్పెషాలిటీ ఏంటంట? అంటే దేనికి విడిగా ఉంటదండి. అంటే కింద బేస్ తో కలిపితే 5 భాగాలుగా ఉంటది. కింది బేస్ మామూలుగా ఉంటది, తర్వాత వచ్చింది బ్రహ్మం అంటే పద్మరేఖంతో ఉంటది. పద్మరేఖంలో ఉన్నది బ్రహ్మ. తర్వాత 8 భుజములతో ఉంటాడు, అది విష్ణువు. పైన అమ్మవారి యోని స్వరూపము. తర్వాత ఉంది స్వామివారు. దీన్ని బ్రహ్మసూత్ర లింగం అంటారు. దీనికి 5 భాగాలుగా ఉంటది. కింద బేస్ తో కలిపితే 5 భాగాలు: బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరు, అమ్మవారి స్వరూపం. ఇది బ్రహ్మసూత్రం లింగంగా. ఒకవేళ అంటే స్వామివారిని నిజ స్వరూపాన్ని చూపించగలుగుతారా? వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం మాన్నపేట చెరువు కట్ట మీద ఉన్న అతి పురాతనమైన శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా పూజా కార్యక్రమాల నిర్వహణ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు గొడసాల కవిత, గిరినాథ్ దంపతులు, గొల్లపల్లి రాజశేఖర్, నూతన దంపతులు, కురుమల్ల అరవింద్, దొడ్డ విజయ్ కుమార్, పస్తం కృష్ణ దంపతులు, షేర్ల శ్రీనివాస్ దంపతులు, కల్వచెర్ల వాసుదేవచారి దంపతులు, గోరంటాల రమేష్, మహాదేవుని జగదీష్ దంపతుల తదితర భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.